శ్రీమాత్రే నమః. సంకష్టహర చతుర్థి. అసలు సంకష్టహర చతుర్థి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? మన జీవితంలో వచ్చే కష్టాలను తొలగించే అతి పవిత్రమైన వ్రతం ఇది. ఒకప్పుడు దేవతలు మరియు మనుషులు జీవితంలో అనేక కష్టాలు, ఇబ్బందులు, అడ్డంకులు ఎదుర్కొనేవారు. వారు పరిష్కారం కోసం మహాదేవుడైన శివుడిని ప్రార్థించారు. అప్పుడు మహాదేవుడు ఇలా చెప్పారు: విఘ్నాలు తొలగించే శక్తి నా కుమారుడు గణపతికి ఉంది. ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్థి రోజు భక్తితో గణపతిని పూజించి ఉపవాసం ఉంటే జీవితంలో సంకష్టాలు తొలగుతాయి అని చెప్పారు. అప్పటి నుంచి దేవతలు మొదటి ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. తర్వాత అది మనుషుల మధ్య సంకష్టహర చతుర్థి వ్రతంగా మారింది. ఈరోజు సూర్యోదయం పూర్వం లేచి బ్రహ్మముహూర్తంలో వినాయకుడికి ముడుపు కట్టుకుని 3 గుప్పుళ్ళు బియ్యం, 2 ఖర్జూరాలు, 2 తమలపాకులు, పోక చెక్క కలిపి ముడుపు కట్టాలి. జిల్లేడు పువ్వులు, గరిక తప్పనిసరిగా ముందు రోజే తెచ్చుకుని ఉంచుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంకటాలు తొలగుతాయి. తర్వాత చంద్రోదయం అయ్యాక ముడుపు తీసి ఉండ్రాళ్ళు బియ్యము పరమాన్నం కింద, బియ్యము నూక కింద చేసి ఉండ్రాళ్ళు బియ్యము క్షీరాన్నం కింద నైవేద్యం పెట్టాలి. తర్వాత ప్రసాదం స్వీకరించాలి. ఇది ఆ దేవతలు ఆచరించిన వ్రతం. సాక్షాత్తు ఆ దేవతలే ఆచరించిన వ్రతం. ప్రదోష కాలంలో చవితి తిథి ఉంటేనే ఆది సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకుంటారు. రుక్మిణీదేవి కొడుకు అనిరుద్ధుడి కోసం ఈ వ్రతం చేశారు. అహల్యాదేవి శాప విమోచనం తర్వాత ఈ వ్రతం చేశారు. దత్తాత్రేయుడు శిష్యుడు అయిన కార్తవీర్యార్జునుడు ఈ వ్రతం చేసి పేరు ప్రతిష్ఠలు పొందారు. మంగళవారం చవితి వస్తే దాన్ని అంగారిక చతుర్థి అంటారు. చాలా ప్రసక్తమైంది. ఈ రోజున మొదలుపెట్టి 21 వారాలు చేస్తే చాలా మంచిది. తర్వాత గణపతి హోమం చేసుకుంటే చాలా మంచిది. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గాన